మంత్రి గారు ఏంటి దీని మీద మెగా ఆదాయానికి సంబంధించిన మెగా కుంభకోణం నిజంగా విచారణ జరిపించాలంటున్నారు. ఏంటి దీని మీద ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రజాస్వామ్యంలో అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీలను కలిపి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని అడుగుతాను. ప్రభుత్వం తప్పు చేయకపోతే అదానికి అన్ని రకాలుగా పరోక్ష సహకారం అందించకపోతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడంలో ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం, ఎందుకు వెనకడుగేస్తుంది? ఇది ఇవాళ కొత్త డిమాండ్ కాదు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇంతకుముందు పార్లమెంట్లో వేయనేది కాదు కదా. ఇది ఒక ప్రజాస్వామిక విధానం. ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రభుత్వం పారదర్శకత నిరూపించుకోవడానికి వాళ్ళే స్వయంగా ఎవరు డిమాండ్ చేయకముందు వేయాలి. కానీ ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ జరుగుతుంటే కూడా వేస్తలేరంటే తప్పకుండా ఇందులో కరప్షన్ జరుగుతుంది. దేశ సంపద మొత్తం దోచిపెడతా ఉన్నాడు. కాబట్టి మేము మళ్ళొకసారి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని డిమాండ్ చేస్తాను. హరీష్ రావు గారు ఇవాళ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్ళారు దర్శనానికి. రేవంత్ ఏమో ఒట్లు మా ఏమో మొక్కులు అంటున్నారు. తెలంగాణ ప్రజల మీద శాపం తగలదు అందుకే పోతున్నాం అంటారు. ఏం చెప్తారు? సరే, ఇప్పుడు రైతులు నిజాన్ని వేస్తారు. రైతులకు దేశంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఇంత పెద్ద ఎత్తున నిర్ణయం జరిగిన తర్వాత కూడా వాళ్ళకి సంతృప్తి చెందక రాద్ధాంతం చేసి ఏదో ఒక అంశంలో ఏమవుతుంది వాళ్ళ కర్మ. హైడ్రాకి సంబంధించి కేటీఆర్ నా ఫామ్ హౌస్ కాదు కేవలం బట్టగాల్సి మీద వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. దీంట్లో వాస్తవం అన్ని విచారణలు తేలుతాయి. అన్ని నిజాలు తేలుతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.